సృష్టి ఆరంభంలో ధర్మం, సత్యం, భక్తి ఈ భూమిని నింపిన కాలం సత్యయుగం. ఆ కాలంలో అసురవంశంలో జన్మించిన ఒక బాలుడు భక్తి పరాకాష్ఠగా నిలిచాడు. అతడే ప్రహ్లాదుడు. అతని తల్లి లీలావతి. తన కుమారుడు సాధారణంగా కాకుండా దివ్యగుణాలతో పుట్టాడని చిన్నప్పటినుంచే గమనించింది. అతని తండ్రి హిరణ్యకశిపుడు, అహంకారానికి ప్రతిరూపం. తపస్సుతో బ్రహ్మదేవుని వరాలు పొంది తనను తాను అజేయుడిగా భావించాడు. నన్ను ఎవ్వరూ చంపలేరు అనే గర్వంతో తనను తాను దేవుడిగా ప్రకటించాడు. కాని విధి వింతగా అతని ఇంట్లోనే అతని విరుద్ధంగా ఒక మహాభక్తుడు పెరిగాడు. ప్రహ్లాదుడు చిన్నప్పటినుంచి ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపిస్తూ ఉండేవాడు. అతని హృదయం విష్ణుభక్తితో నిండిపోయింది. గురుకులంలో అతనికి అసుర సిద్ధాంతాలు నేర్పించినా అతను ఎప్పుడూ శ్రీహరి మహిమను మాత్రమే గానం చేసేవాడు. ఇది చూసిన హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు. మొదట అతను తన కుమారుణ్ణి మాటలతో మార్చాలని ప్రయత్నించాడు. ప్రేమతో చెప్పాడు, భయపెట్టాడు, బహుమతులిచ్చాడు. కాని ఏదీ పనిచేయలేదు. తరువాత సామ, దానం, భేదం అన్నీ విఫలమవడంతో దండోపాయం ప్రారంభించాడు. అతన్ని విషమివ్వించాడు. కాని అది అమృతంలా మారిపోయింది. అగ్నిలో వేశాడు. కాని అగ్ని చల్లగా మారింది. పర్వతం మీద నుండి నెట్టాడు. కాని గాలి అతన్ని కాపాడింది. ప్రతి ప్రయత్నం విఫలమైంది. చివరికి అతని క్రూరత పరాకాష్ఠకు చేరుకుంది. ఈసారి అతను తప్పకుండా చనిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. అతను తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో పడవేయండి. అతను పైకి రాకుండా అతని మీద ఒక భారీ పర్వతాన్ని వేయండి. సైనికులు ఆ ఆజ్ఞను పాటించారు. ప్రహ్లాదుడి వంటి అచంచల భక్తి మీ హృదయాన్ని తాకితే ఈ దివ్యకథను మరింత మందికి చేరేలా ఒక లైక్ చేయండి. మీ భక్తి స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పవిత్ర కథలు వినేందుకు సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరి నామస్మరణ ప్రతి ఇంటికి చేరాలి. ఓం నమో నారాయణాయ అని ఒక్కసారి మనసారా జపించండి. ఇప్పుడు మనం భక్తితో, ఆరాధనతో ఈ పవిత్ర కథలోకి అడుగుపెడదాం. ప్రహ్లాదుణ్ణి తీసుకుని ఒక విస్తారమైన సముద్ర తీరానికి వచ్చారు. అది ఈరోజు మనం చూసే విశాఖపట్నం వద్ద ఉన్న బంగాళాఖాతం. అలలు ఉగ్రంగా ఎగిసిపడుతున్నాయి. ఆకాశం గంభీరంగా ఉంది. ఆ సమయంలో కూడా ప్రహ్లాదుడు భయపడలేదు. అతని పెదవులపై అదే నామం, నారాయణ నారాయణ. అతన్ని సముద్రంలో పడవేశారు. వెంటనే ఒక భారీ పర్వతాన్ని తీసుకుని అతని మీద పడేశారు. ఆ పర్వతం సముద్రం మధ్యలో స్థిరపడింది. బయటికి చూస్తే ఒక బాలుడు సముద్రంలో మునిగిపోయి పర్వతం కింద నలిగిపోయినట్టే కనిపించింది. కాని ఆ దృశ్యం వెనక ఒక అద్భుతం జరిగింది. సముద్ర గర్భంలో చీకటిలో ప్రహ్లాదుడు కళ్ళు మూసుకుని శ్రీహరిని ధ్యానం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక దివ్య కాంతి అక్కడ ప్రత్యక్షమైంది. అది నెమ్మదిగా విస్తరించింది. ఆ కాంతి మధ్యలో ఒక మహాశక్తి రూపం కనిపించింది. అది శ్రీమన్నారాయణుడు. ఆయన తన భక్తుణ్ణి చూసి సంతోషించాడు. భయపడకు ప్రహ్లాదా అని అన్నాడు. ఆ మాటతోని సముద్ర జలాలు శాంతించాయి. పర్వతం కూడా తేలికగా మారిపోయింది. స్వామి తన శక్తితో ఆ పర్వతాన్ని పైకి లేపి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఆ క్షణం నుండి ఆ ప్రదేశం సాధారణంగా లేదు. సముద్రం పవిత్రమైంది. పర్వతం దివ్యమైంది. ఆ పర్వతమీ తరువాత కాలంలో సింహాచలంగా ప్రసిద్ధి చెందింది. ప్రహ్లాదుడు ఈ అద్భుతాన్ని చూసి మరింత భక్తితో నిండిపోయాడు. కాని హిరణ్యకశిపుడి క్రూరత ఇంకా తగ్గలేదు. చివరికి ఒకరోజు అతను స్తంభాన్ని చూపించి, నీ విష్ణువు ఇందులో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా ఆయన ఎక్కడైనా ఉన్నాడు అన్న వెంటనే ఆ స్తంభం చీలి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. నృసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అర్ధమానవుడు, అర్ధసింహం, ఉగ్రరూపం. సాయంకాలంలో ద్వారప్రాంతంలో తన చేతులతోనే హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ తరువాత కూడా ఆయన ఉగ్రత తగ్గలేదు. దేవతలందరూ భయపడ్డారు. కాని ప్రహ్లాదుడు ముందుకు వచ్చి భక్తితో ప్రార్థించాడు. అతని ప్రేమ స్వామివారి హృదయాన్ని కరిగించింది. వరం కోరుకో అన్నప్పుడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు, ప్రభు, మీరు భూమిపై ఉండి భక్తులను కాపాడాలి. ఉగ్రరూపంలో కాకుండా శాంతస్వరూపంలో దర్శనమివ్వాలి. అప్పుడు
అప్పుడు శ్రీహరి ఒక విశిష్టమైన రూపాన్ని ధరించాడు. వరాహ ప్లస్ నృసింహ సమ్మిళిత స్వరూపం లక్ష్మీదేవితో కలిసి. అతను ఇలా అన్నాడు, ప్రహ్లాద, నేను నిన్ను రక్షించిన ఈ పవిత్ర స్థలంలోనే, ఈ సింహగిరిలో శాశ్వతంగా స్థిరపడి భక్తులకు శాంత స్వరూపంగా దర్శనమిస్తాను. ఆ క్షణం నుండి సింహాచలం ఒక మహాక్షేత్రంగా మారింది. ప్రహ్లాదుడు అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించాడు, పూజలు ప్రారంభించాడు, దేవతలు వచ్చి స్తుతించారు. కాని కాలక్రమంలో యుగాలు మారుతున్న కొద్దీ ఆ విగ్రహం మట్టిలో దాగిపోయింది. అడవులు పెరిగాయి, క్షేత్రం మళ్లీ నిశ్శబ్దమైంది. కాని స్వామి అక్కడే ఉన్నాడు, భక్తుడి కోసం ఎదురుచూస్తూ. యుగాలు గడిచాయి. సత్యయుగం ముగిసి త్రేత, ద్వాపర యుగాలు మారాయి. కాలం తన గమనంలో ముందుకు సాగింది. ఒకప్పుడు ప్రహ్లాదుని భక్తితో వెలిగిపోయిన సింహాచల క్షేత్రం మెల్లగా అడవులతో కప్పబడింది. చెట్లు పెరిగాయి, గుహలు ఏర్పడ్డాయి, పర్వతం నిశ్శబ్దంగా మారింది. పూజలు తగ్గిపోయాయి. చివరకు స్వామివారి విగ్రహం మట్టిలో దాగిపోయింది. కాని ఆ దివ్యశక్తి మాత్రం అక్కడే నిత్యంగా నిలిచింది, ఒక నిజమైన భక్తుడి కోసం ఎదురుచూస్తూ. అలా ఒక కాలంలో భూమిపై ఒక మహారాజు పరిపాలించాడు. అతడే పురూరవ చక్రవర్తి. అతను వీరుడు, ధర్మపరుడు, యజ్ఞయాగాలు చేసే రాజు. అతని జీవితంలో ఒక విశేషం. అతను దేవలోక అప్సరస అయిన ఊర్వశితో కలిసి జీవించాడు. వారి జీవితం ఆనందంతో నిండిపోయే ఉండేది. ఒకరోజు వారు పుష్పక విమానంలో ఆకాశయాత్రకు బయలుదేరారు. ఆకాశంలో ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. కింద పర్వతాలు, నదులు, అడవులు అన్నీ ఒక చిత్రంలా కనిపిస్తున్నాయి. గాలి మృదువుగా వీచుతోంది. ఆ సమయంలో వారు ఒక విశాలమైన పర్వత ప్రాంతం మీదికి చేరుకున్నారు. అకస్మాత్తుగా, ఎలాంటి కారణం లేకుండా పుష్పక విమానం ఆగిపోయింది. పురూరవుడు ఆశ్చర్యపోయాడు. ఇదెలా సాధ్యం? ఈ విమానం ఎప్పుడూ ఇలా ఆగదు అని అనుకున్నాడు. అతను మళ్లీ ప్రయత్నించినా విమానం ముందుకు కదలలేదు. అప్పుడు అతను ఊర్వశిని చూసి అడిగాడు, ఇది ఏ వింత? ఈ పర్వతం ప్రత్యేకమా? ఊర్వశి తన కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టిని ఉపయోగించింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి గంభీరంగా చెప్పింది, మహారాజా, ఇది సాధారణ పర్వతం కాదు. ఇది ఒక మహాక్షేత్రం. ఇక్కడ ఒక మహాదేవుడు స్థిరంగా ఉన్నాడు. మన విమానం ఆగిపోవడం ఆయన సంకేతం. ఆ మాటలు విన్న పురూరవుడి హృదయంలో ఒక భక్తిభావం కలిగింది. వెంటనే అతను నిర్ణయించుకున్నాడు, ఈ రాత్రి ఇక్కడే బస చేద్దాం. ఆ రాత్రి సింహగిరిపై నిశ్శబ్దం పరుచుకుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. చుట్టూ ప్రకృతి మృదువుగా నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో పురూరవుడు కూడా నిద్రలోకి వెళ్ళాడు. అప్పుడతనికి ఒక దివ్య స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక ప్రకాశవంతమైన కాంతి ప్రత్యక్షమైంది. ఆ కాంతి మధ్యలో లక్ష్మీవరాహ నృసింహస్వామి దర్శనమిచ్చాడు. ఆయన రూపం మహత్తరమైనది. కళ్లలో కరుణ, శరీరంలో శక్తి, ముఖంలో శాంతం. స్వామి మృదువుగా అన్నాడు, పురూరవా, నేను ఈ సింహగిరిలోనే ఉన్నాను. కాలక్రమంలో మట్టిలో దాగిపోయాను. నన్ను వెలికి తీసి మళ్లీ పూజలు ప్రారంభించు. ఆ స్వప్నం అంత స్పష్టంగా ఉండటంతో పురూరవుడు ఒక్కసారిగా లేచాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం నుంచే అతను ఆ పర్వతంలో వెతకడం ప్రారంభించాడు. తన సైనికులతో కలిసి ప్రతి లోయ, ప్రతి గుహ, ప్రతి చెట్టు కింద వెతికాడు. కాని స్వామి కనిపించలేదు. అతను కొంత నిరాశ చెందాడు. ఇది నిజంగా స్వప్నమా, లేక నా మనస్సు ఊహించిందా అని అనుకున్నాడు. ఆ రాత్రి మళ్లీ అతను నిద్రపోయాడు. మళ్లీ అదే స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఈసారి స్వామి మరింత స్పష్టంగా చెప్పాడు, పురూరవా, నువ్వింకా లోతుగా వెతకాలి. నేనీ పర్వతంలో ఒక 12 అడుగుల పుట్టలో ఉన్నాను. భక్తితో నన్ను వెలికితీయి. మరుసటి రోజు పురూరవుడు ఊర్వశిని పిలిచాడు. ఆమె తన దివ్య దృష్టితో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూపించింది. అక్కడొక పెద్ద పుట్ట కనిపించింది. అది సాధారణంగా కనిపించినా దాని చుట్టూ ఒక దివ్యశక్తి స్పష్టంగా అనిపించింది. పురూరవుడు ఆ పుట్ట ముందు నమస్కరించి
తవ్వకం ప్రారంభించాడు. ప్రతి మట్టి పొర తొలగించిన కొద్దీ ఒక సువాసన వ్యాపించింది. చుట్టూ ఉన్నవారికి ఒక అపూర్వమైన శాంతి అనుభూతి కలిగింది. కొంతసేపటి తరువాత ఒక శిలా విగ్రహం మెరుస్తూ కనిపించింది. అది లక్ష్మీ వరాహ నృసింహస్వామి. ఆ క్షణంలో ఆకాశంలో గంధర్వ గానం వినిపించింది. దేవతలు పుష్పవర్షం కురిపించినట్లు అనిపించింది. పురూరవుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను వెంటనే ఆ విగ్రహాన్ని శుభ్రపరచి ఒక పవిత్ర స్థలంలో ప్రతిష్ఠించాడు. కాని అతనికి తెలుసు, ఈ స్వామి నృసింహుడు, ఉగ్రరూపం. అప్పుడు ఋషులు చెప్పారు, ఈ స్వామిని శాంతింపజేయడానికి చందనం పూయాలి. అప్పుడు పురూరవుడు మొదటిసారి ఒక మహోత్సవాన్ని నిర్వహించాడు, చందనోత్సవం. స్వామి చెప్పిన 12 అడుగుల పుట్టకు అనుగుణంగా అతను 12 మణుగుల చందనం సమర్పించాడు. చందనం స్వామివారి శరీరాన్ని పూర్తిగా కప్పేసింది. ఆ క్షణంలో ఆయన ఉగ్రత శాంతమైంది. ఆయన కరుణామయుడిగా దర్శనమిచ్చాడు. ఆ రోజు నుండి ఒక సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగించి ఆయన నిజస్వరూపాన్ని దర్శనమిస్తారు. పురూరవ చక్రవర్తి చేత స్వామివారి విగ్రహం వెలికి తీయబడిన ఆ దివ్యక్షణం నుండి సింహాచల క్షేత్రం మళ్లీ ఒక జీవంత ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఒకప్పుడు ప్రహ్లాదుని భక్తితో ప్రారంభమైన ఈ క్షేత్రమహిమ ఇప్పుడు పురూరవుని శరణాగతితో మరలా వెలుగులోకి వచ్చింది. ఆ పర్వతం ఇకపై అడవిగా కాదు, అది దేవతల నివాసంగా, ఋషుల తపస్థలంగా, భక్తుల ఆశ్రయంగా మారింది. పురూరవుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లకుండా కొంతకాలం అక్కడే ఉండి స్వామివారి సేవలో నిమగ్నమయ్యాడు. అతను గొప్ప వాస్తుశిల్పులను పిలిపించి ఒక మహత్తరమైన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. గర్భగుడి అత్యంత పవిత్రంగా నిర్మించబడింది. అక్కడ స్వామివారి విగ్రహం చందనంతో కప్పబడి శాంత స్వరూపంలో ప్రతిష్ఠించబడింది. గోపురాలు ఆకాశాన్ని తాకేలా నిర్మించబడ్డాయి. మండపాలు శిల్పకళతో అలంకరించబడ్డాయి. ప్రతి స్తంభం ఒక కథను చెబుతుండేది. ప్రహ్లాదుని భక్తి, నృసింహుడి ఉగ్రం, వరాహుని రక్షణ, పురూరవుని శరణాగతి. ఆలయంలో ప్రతిరోజూ జరిగే పూజలు ఒక దివ్యానుభూతిగా మారాయి. ఉదయం సుప్రభాతంతో ప్రారంభమై మంగళవాద్యాలు మార్మోగుతూ అర్చకులు మంత్రోచ్చారణలతో స్వామివారిని ఆరాధించేవారు. అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు, హారతులు అన్నీ శాస్త్రోక్తంగా జరిగేవి. కాని వాటిలో ముఖ్యమైనది చందనసేవ. స్వామివారి శరీరాన్ని చందనంతో కప్పడం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక రహస్యం. అది నృసింహుడి ఉగ్రతను శాంతింపజేసి భక్తులకు కరుణామయ దర్శనమిస్తుంది. కాలక్రమంలో అనేక రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించి తమ వంతు సేవ చేశారు. గంగవంశ రాజులు ఆలయాన్ని విస్తరించారు. చాళుక్యులు శిల్పాలను అందంగా తీర్చిదిద్దారు. విజయనగర సామ్రాజ్యాధిపతులు గోపురాలను నిర్మించారు. ప్రతి రాజు తన భక్తిని రాళ్లలో చెక్కించాడు. ఈ విధంగా సింహాచలం ఒక కళాఖండంగా మారింది. కాని అది కేవలం కళ కాదు, అది భక్తి యొక్క రూపం. ఈ క్షేత్రంలో అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఒకసారి ఒక భక్తుడు తీవ్రమైన కష్టాల్లో ఉండి ఎక్కడా సహాయం లభించక చివరికి సింహాచలానికి వచ్చాడు. అతను స్వామివారి సన్నిధిలో కూర్చుని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొన్ని రోజులు అక్కడే ఉండి నామస్మరణ చేశాడు. ఒక రాత్రి అతనికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి భయపడకు అని అన్నాడు. కొద్ది రోజులలోనే అతని సమస్యలు పరిష్కారమయ్యాయి. అతను తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేశాడు. ఇంకొకసారి ఒక అహంకారి పండితుడు ఈ క్షేత్రానికి వచ్చి ఇది నిజంగా మహిమగల స్థలమా అని పరీక్షించాలని అనుకున్నాడు. అతను గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే ఒక దివ్యశక్తిని అనుభవించాడు. అతని గర్వం కరిగిపోయింది. అతను నమస్కరించి భక్తుడిగా మారిపోయాడు. ఈ విధంగా సింహాచలం అనేక మందిని మార్చింది. ప్రతి సంవత్సరం జరిగే చందనోత్సవం ఈ క్షేత్రంలో అత్యంత విశిష్టమైన ఉత్సవంగా నిలిచింది. అక్షయ తృతీయ రోజున స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ క్షణంలో స్వామివారి నిజస్వరూపం, లక్ష్మీ వరాహ నృసింహ స్వరూపం భక్తులకు దర్శనమిస్తుంది. ఆ రోజు లక్షలాది భక్తులు చేరుకుంటారు. వారు గంటల తరబడి క్యూలో నిలబడి ఆ మహాదర్శనం కోసం ఎదురుచూస్తారు. గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు వారికి ఒక అపూర్వమైన అనుభూతి కలుగుతుంది. అది కేవలం దర్శనం కాదు, అది ఒక ఆత్మానుభవం. ఆ క్షణంలో భక్తుడు తన బాధలను, తన కష్టాలను, తన భయాలను మరిచిపోతాడు.
అతను దేవునితో ఒక సంబంధాన్ని అనుభవిస్తాడు. ఈ మహాగాథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ప్రహ్లాదుడు భక్తితో దేవుణ్ణి భూమిపై స్థాపించాడు. శ్రీహరి స్వయంగా వచ్చి తన భక్తుడిని రక్షించాడు. ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశాడు. అక్కడి వరాహ నృసింహ స్వరూపంలో స్థిరపడ్డాడు. ఈ విధంగా సింహాచలం కేవలం ఒక క్షేత్రం కాదు, అది భక్తి యొక్క నిత్య జ్యోతి. సింహాచలం అనేది ఒక పర్వతం కాదు, అది ప్రహ్లాదుని నమ్మకం, అది శ్రీహరి కరుణ, అది వరాహుని రక్షణ, అది నృసింహుని శక్తి, అది పురూరవుని భక్తి. ఈ వరాహ నృసింహుడి కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ మా ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేర్ ఓ ధర్మానికి మీరిచ్చిన ప్రోత్సాహమవుతుంది. మీ ఆదరణే మాకు ఆత్మవిశ్వాసం. ధర్మం, భక్తి మరియు జీవన మార్గంలో కలసి సాగుదాం. మీ అందరికీ ధన్యవాదాలు.